మన ఇండియాలో ఆటో అంటే ఇప్పటికే చాలా మందికి ఒక నమ్మకం ఉంది. పెట్రోల్ ఆటో, డీజిల్ ఆటో బెటర్. మరి ఎలక్ట్రిక్ ఆటో అంటే ఏమంటారో తెలుసా? రేంజ్ సరిపోదు, బ్యాటరీ త్వరగా పోతుంది, పవర్ ఉండదు, లోడ్ మొయ్యలేదు అని. మరి ఇది నిజమేనా, లేదంటే మనం ఇప్పటికీ పాత ఆలోచనలోనే ఉన్నామా? నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తాను. సాధారణంగా డీజిల్ ఆటోలకి రోజుకి మీరు డీజిల్ కొట్టించడానికి 300 రూపాయల నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మీకు నెలకి 9,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. అదే మీరు ఎలక్ట్రిక్ ఆటో ఒక్కసారి ఛార్జ్ పెట్టడానికి 60 రూపాయల నుంచి 80 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే మీకు ఎలక్ట్రిక్ ఆటో మీద నెలకి 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయలకు సేవింగ్ చేసుకోవచ్చు. ఇక మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే డీజిల్ ఆటోలో ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, గేర్ బాక్స్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది అవసరం. సో రెగ్యులర్గా మెయింటెనెన్స్ అంటే రెగ్యులర్గా ఖర్చు అనేది ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మూవింగ్ పార్ట్స్ తక్కువ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం డీజిల్ ఆటోలో కంఫర్ట్. డీజిల్ ఆటోలో మీకు వైబ్రేషన్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, హీట్ కూడా ఎక్కువ జనరేషన్ అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ ఆటోలో స్మూత్ యాక్సలరేషన్ ఉంటుంది, సౌండ్ ఉండదు, వైబ్రేషన్ కూడా ఉండదు. అలానే ఎలక్ట్రిక్ ఆటోల గురించి ఇంకొక మాట కూడా అంటారు, ఈ ఎలక్ట్రిక్ ఆటోలో పవర్ ఉండదు, లోడ్ మోయలేదు అని. బట్ ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ ఆటోలో హై టార్క్ మోటార్స్ వస్తున్నాయి. ఈ హై టార్క్ మోటార్ ఉండడం వల్ల ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ లోడ్ని కూడా అవలేలుగా మోయగలుగుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు డీజిల్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ ఆటోకి షిఫ్ట్ అవుతున్నారు. అలాంటి ఒక ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆ కంపెనీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కంపెనీలో ఒకటి. సో ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక ఎలక్ట్రిక్ ఆటోనే ఈ ఆటో అనమాట. ఈ ఆటోలో ఎక్కువ రేంజ్ అందిస్తున్నారు, పవర్ఫుల్ మోటార్ ఉంటుంది, అలానే డ్రైవర్ కంఫర్ట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. మరి ఆ ఎలక్ట్రిక్ ఆటో ఏంటో తెలుసా? ఇదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో రేంజ్ ఉంది, పవర్ ఉంది, డ్రైవర్ కంఫర్ట్ కూడా ఉంది. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఇది ఒక 3-in-1 ఎలక్ట్రిక్ ఆటో అనమాట. స్ట్రాంగ్ మెటల్ బాడీతో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చిన ఆటో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది అనమాట. టైర్స్ చూసుకున్నది మీకు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో అయితే అందిస్తున్నారు. ఇక మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఆటోలో మీకు 9.2 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు 180 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మేము ఈ ఎలక్ట్రిక్ ఆటోని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే, 3 ప్యాసింజర్ తో వెళ్తే మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు ఎకో మోడ్ లో 160 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో అయితే రావడం జరిగింది అనమాట. కానీ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 11 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. ఈ మోటార్ సాయంతో మీకు 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో అయితే లభిస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీకు ఛార్జ్ చేయడానికి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. అదే మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఫుల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఎవరైనా కూడా ఎలక్ట్రిక్ ఆటోని సులభంగా అయితే నడపచ్చు. ఎటువంటి గేర్లు అయితే ఉండనమాట, ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. మీరు ఆటోని ఆన్ చేసిన తర్వాత మీకు మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎకో మోడ్, సిటీ మోడ్, అలానే పవర్ మోడ్ అని చెప్పి. ఎకో మోడ్ లో ఎక్కువ రేంజ్ అనేది లభిస్తుంది, పవర్ మోడ్ లో ఎక్కువ పవర్ ఉంటుంది, కొంచెం తక్కువ రేంజ్ అనేది లభిస్తుంది అనమాట. అలానే మన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో అయితే లభిస్తుంది అనమాట. ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ మీటర్ వంటి రీడింగ్స్ కూడా మీకు ఇందులో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ప్యాసింజర్ కంపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 3 ప్యాసింజర్ కంఫర్టబుల్ గా కూర్చునే విధంగా అయితే ఈ ఆటోలో అయితే ఉంటుంది అనమాట. సో లెగ్ రూమ్ కూడా బాగానే ఉంటుంది, ప్యాసింజర్ కూర్చోడానికి సౌకర్యవంతమైన స్పేస్ కూడా లభిస్తుంది. అటు డ్రైవర్ గారి సీట్ కూడా కంఫర్టబుల్ స్పేస్ తో మీకు ఈ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లభిస్తుంది. ఇప్పుడు మన టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోని ఒక సాధారణ డీజిల్ ఆటోతో కంపేర్ చేద్దాం. ఒక పర్సన్ డీజిల్ ఆటో నడిపితే, ఒక పర్సన్ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో నడిపితే గనక అతనికి నెలకి ఎంత ఆదా అవుతుంది, సంవత్సరానికి ఎంత డబ్బులు ఆదా అవుతుందో ఒక క్యాలిక్యులేషన్ రూపంలో ఒకసారి చూద్దాం. సో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ కి మనం కిలోమీటర్ కి 30 పైసల కింద కన్సిడర్ చేసుకుందాం. అదే డీజిల్ ఆటోకి అయితే కిలోమీటర్ కి 3 రూపాయల కింద అయితే తీసుకుందాం అండి. సో మనకి ఎలక్ట్రిక్ ఆటోలో 180 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. బట్ మనం రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే మేము టెస్ట్ చేస్తే 160 కిలోమీటర్లు వచ్చింది. కాబట్టి 160 కిలోమీటర్లు ప్రయాణించడానికి 48 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. బట్ రౌండ్ ఫిగర్ కింద 50 రూపాయలు అయితే తీసుకుందాం అనమాట రోజుకి. అదే 160 కిలోమీటర్లు ఒక డీజిల్ ఆటోలో ప్రయాణించాలంటే కిలోమీటర్ కి 3 రూపాయలు లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే 480 రూపాయలు డీజిల్ ఖర్చు అయితే అవుతుంది అనమాట. నెలకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ కి 1,500 రూపాయలు ఖర్చు అవుతాయి, డీజిల్ ఆటోకి 14,400 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో మనకి నెలకి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మీద 13,900 రూపాయలు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అదే ఒక సంవత్సరానికి 1,66,800 రూపాయల డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకుందాం. ఒకవేళ రోజుకి 160 కిలోమీటర్లు కాకుండా 320 కిలోమీటర్లు ప్రయాణిస్తే అప్పుడే ఎంత ఖర్చు అవుతుంది? సో డీజిల్ ఆటోకి అయితే రోజుకి
900 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది, నెలకి 27,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ ఆటోకి అయితే కనుక నెలకి కేవలం 2,700 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో నెలకి 24,300 రూపాయలు అయితే ఆదా చేసుకోవచ్చు. అదే సంవత్సరానికి 2,91,000 రూపాయల డబ్బులు ఆదా చేసుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా చూసుకున్న తర్వాత డీజిల్ ఆటోతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఆటో, ముఖ్యంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉంటుందో మీకు మెయింటెనెన్స్ పరంగా చాలా డబ్బులు అయితే ఆదా అయితే అవుతుంది అనమాట. మీరు ఏదైతే డబ్బులు ఆదా చేసుకుంటున్నారో మీకు డీజిల్ ఆటో తీసుకుంటే దానికి ఈఎంఐ ఖర్చులు ఏదైతే ఉంటాయో ఆ అమౌంట్ నే మీరు ఈ డబ్బులతో ఈఎంఐ కట్టడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈఎంఐ డబ్బులు ఏదైతే ఉంటుందో డీజిల్ ఆటోకి అయ్యే ఖర్చుని తీసుకొచ్చి మీరు డబ్బులు దీనికి వాడుకుంటారు. అది కాకుండా ఇతర అమౌంట్ అనేది కూడా మీకు ఎలక్ట్రిక్ ఆటోలో సేవింగ్స్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో ఎవరైతే తీసుకుంటారో డీజిల్ ఆటోతో కంపేర్ చేసుకుంటే గనక మీరు ప్రతి నెల సేవింగ్స్ ఏదైతే చేసుకుంటున్నారో సంవత్సరానికి సుమారుగా 1,50,000 రూపాయల వరకు మీరు డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అనమాట. సో ఈ సేవింగ్స్ మీరు డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ ఆటోకి వెళ్తే మీరు ఆదా చేసుకునే డబ్బులు. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇన్ కేస్ మీరు చాలా మంది ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేవాళ్ళు, ఆటో సోదరులు ఎవరైనా కూడా ఫైనాన్స్ లో ఆటో తీసుకుంటారు కాబట్టి ఈ ఆదా చేసుకున్న డబ్బులు కాస్త మీరు ఈఎంఐ రూపంలో కట్టేసుకున్న మీకు అమౌంట్ పరంగా సేవింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో చివరిగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఎలక్ట్రిక్ ఆటో మీరు తీసుకుంటే గనక, ముఖ్యంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే గనక ఆటో సోదరులు ఎవరైతే డీజిల్ ఆటోతో కంపేర్ చేసుకున్నట్లయితే గనక 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు డబ్బులు అనేది మీరు సేవింగ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. అలా నేను ప్రతిసారి డబ్బులు మీరు 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఆదా చేసుకున్నా అంటే మీరు అడిషనల్ గా ఇంకొక 1,00,000 రూపాయలు మీకు మిగులుతుందని కాదండి. మీరు డీజిల్ ఒకవేళ ఇదే ప్లేస్ లో ఒక డీజిల్ ఆటో తీసుకుంటే గనక మీకు మెయింటెనెన్స్ ప్రతి నెల డీజిల్ అయితే ఖర్చు పెడుతున్నారో అడిషనల్ గా మీరు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. బట్ ఇందులో ఆ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా డీజిల్ కి మీకు 1 కిలోమీటర్ 3 రూపాయలు ఖర్చు అవుతే ఎలక్ట్రిక్ కి కేవలం మీకు 30 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట. రోజువారీ కిలోమీటర్ ప్రకారంగా చూసుకున్నా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఓవరాల్ గా మీరు ఎక్కువగా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది అనమాట. అలానే టీవీఎస్ కంపెనీ వాళ్ళు 6 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా అందిస్తున్నారు అనమాట. 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ అనేది వీళ్ళు అందిస్తున్నారు. చివరిగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర 3,77,000 రూపాయలకి అయితే మనకి లభిస్తుంది అనమాట. గుంటూరులోని ఆటో నగర్ వద్ద హృతికా షోరూమ్ దగ్గర అయితే టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఎక్స్చేంజ్ సదుపాయం కూడా అందిస్తామని చెప్తున్నారు. అతి తక్కువ డౌన్ పేమెంట్ తో ఫైనాన్స్ సదుపాయంతో ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా అందిస్తామని అయితే చెప్తున్నారు. అలానే ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో కేవలం నేను డీజిల్ ఆటోని ఎలక్ట్రిక్ ఆటోతో కంపేర్ చేసి చెప్పిన పాయింట్స్ అండి. బట్ మీరు కనుక టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ ఎంత వస్తుంది, అలానే ఈ ఆటోలో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్ని తెలుసుకోవాలనుకుంటే మేము ఈ ఆటో సంబంధించిన రేంజ్ రివ్యూ అలానే రివ్యూ వీడియోస్ ఈవీ కొరడ ఛానల్ అప్లోడ్ చేసాం. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి లభిస్తాయి అనమాట. అలానే మన ఎలక్ట్రిక్ ఆటో కస్టమర్ రివ్యూస్ కూడా చేసామండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.